ఓకే. అంటే ఇక్కడ ఇక్కడ విషయం ఏంటంటే అందరు అఘోరాలు కూడా ఇలా వాళ్ళ అంగాల్ని ఇవ్వరు. అఘోరాల్లో అంగం ఇవ్వటం అనేది కాదు. కానీ అంగం ఇవ్వటమో, ఇంకొకటి ఇవ్వటం అనేది భక్తి. ఇప్పుడు మనం గుడికి వెళ్ళి తలనీలాలు సమర్పిస్తారు. మళ్ళీ జుట్టు మొలవదు అనంటే అందులో తలనీలాలు సమర్పించే వాళ్ళు ఎంతమంది ఉంటారో తెలీదని కొంతమంది అంటారు. కానీ ఇక్కడ జీవితంలో లైఫ్ అంతా ఇంతే అని తెలిసినప్పటికీ కూడా ఆయన అంగాన్ని ఇచ్చాడు అంటే అతని ఉద్దేశం ఏమై ఉంటుంది అనేది ఒక పాయింట్ కావాలి. శ్రీనివాస్ని లైన్ లో తీసుకోండి. అప్పుడు శ్రీనివాసు నేను ఇద్దరం మాట్లాడుకుంటే అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన ఉద్దేశాన్ని ఒక సాధకుడుగా ధర్మశాసనాల్లో ఏం రాసిందో నేను అదే చెప్పగలుగుతా, కానీ ఆయన మనసులో ఉద్దేశం ఎలా చెప్పగలుగుతాం మిత్ర? నన్ను కలవలేడు, నాతో మాట్లాడలేడు. ఎంతసేపు ఈ ఫోన్ల ద్వారా, అంటే మనం ఈ ఛానళ్లలోనే కానీ ప్రత్యక్షంగా కలవలేము కదా ఇంతవరకు. సో నేను ఒకసారి ఓకే అంటే నేను ఇప్పుడు శ్రీనివాస్ నడవడిక వెనుక మోసం ఏమన్నా ఉందా? నేను చెప్తుంది అదే. మీరు శ్రీనివాసు నడవడి వెనుక మోసం ఏమున్నదా అని చెప్పేసి మీరు అడుగుతున్న దాంట్లో నిన్న మొన్న ఛానలైజేషన్ లో ఏం చూపిస్తున్నారు మీరు? నేను అడిగాను శ్రీనివాస్ అఘోరా, నేను అడిగాను ఆ లేడీ అఘోరా మీరు శ్రీనివాస్ అంటున్నారు, నేను అడిగాను. అతను ఇదే అడిగాడు, లేదు మీరు మోసం, మీరు ఫేక్, ఎంతమంది మిమ్మల్ని నమ్మట్లేదు, ఎందుకు మీరు ఎందుకు జనాల్ని తిడుతూ ఉన్నారు, మీరు ఎక్కడికో వెళ్ళి అడవులోనో హిమాలయాల్లోనో ఉండాలంట కదా అంటే, ఇప్పుడు గృహస్థ అఘోరా అరవింద్ కూడా అదే అన్నారు, అడవుల్లో ఉండాల్సిన అవసరం లేదు, పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, బయటికి రావచ్చు, మొక్కులు మొక్కుకోవచ్చు. శ్రీనివాస్ శివుడి కోసం మొక్కుకున్నటువంటి మొక్కు అది. ఆయన అఘోరా అంటే ఏంటి అంటే ఇన్ని గంటల పాటు ఆయన రోజులో చేసేటటువంటి దీక్ష. మిగిలిన సమయంలో వాళ్ళు ఎలాగైనా ఉండొచ్చు. అదేదో 5 పంచమకారాలు అనేదో చెప్పారు, మత్తు, మగువ, ఇంకా ఏవో ఏవో మా 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 అంటూ చెప్పుకొచ్చారు. సో ఇవన్నీ కూడా ఉంటాయి. మా అఘోరా తత్వంలో దీన్ని అఘోరాలు మాత్రమే అర్థం చేసుకుంటారని. అంటే ఇప్పుడు అఘోరా ఏదైనా ఆశిస్తే ఒంటి మీద గుడ్డలు లేకుండా తిరుగుద్దా, చలికి ఎండకి కూడా తన శరీరాన్ని వదిలేసి ఏదో సుఖాన్ని ఆశిస్తే ఆ విధంగా ఉండగలుగుద్దా? సో ఇవన్నీ వదిలేసి వచ్చినటువంటి తన జీవన విధానం వెనుక ఏదో మోసం ఉంది అనడం కరెక్ట్ కాదు అని అరవింద్ అఘోరా అంటున్నారు. ఎవరు మోసగారు? శ్రీనివాస్ మోసగాడు కాదు అని అనేది మనము జస్టిస్ చేయకూడదు అని అంటున్నారా? ఎస్, అవును. అతను మోసగాడా లేకపోతే నా మాటేనండి, మోసం చేశాడు శ్రీనివాసు, సమాజాన్ని ఈ విధంగా కాదు ఈ విధంగా తీసుకెళ్లాడు అని చెప్పి ఎవరు చెప్పలేరు ఇక్కడ. అంటే చాలా మంది అదే అంటున్నారు. అంటే శివరుద్ర స్వామి మీతో మాట్లాడుతుంది ఎందుకంటే ఎక్కువ మంది ప్రజలు ఇలాగే అంటున్నారు. ఇప్పుడు మీరు విజ్ఞులు కాబట్టి మీరు ఒక యాంగిల్లో చూస్తుంటుంటారు. అంటే ఏది లోక కళ్యాణం చేస్తానని వచ్చిన వాడు కళ్యాణం ఎలా చేసుకుంటాడు? తల్లి కూతురుల సంబంధం అని, ఇదేవురా తల్లి కూతురుల సంబంధం అని నాతోనే మాట్లాడిన వీడియో కాల్, నా దగ్గర ఆడియో కాల్ ఉంది. నాకు ఇద్దరు ఫోన్ చేశారు, వర్షిని, శ్రీనివాస్ కూడా నాతో మాట్లాడారు గత వారం క్రితము. అప్పుడు వాళ్ళు మాట్లాడిన వాయిస్ రికార్డు నా మొబైల్లో ఏముంది, తల్లి కూతురుల బంధమే స్వామి, నాది పవిత్రమైన బంధము, నాకు ఎలాంటి కామ కోరికలు లేవు అని చెప్పాడు. ఆయన కామ కోరుకుంటే మాత్రం తీర్చుకోవడానికి అవకాశం లేదుగా. ఆయన అలా చెప్పిన తర్వాత ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశము అనేది నిన్న మొన్న టాపిక్. అంతకు ముందుకు వచ్చిన టాపిక్ అలా ఏమిటి, మేమిద్దరం సాధనలో వెళ్తున్నాము, ఇంకా 12 మంది 20 మంది వస్తారు, తర్వాత మేము సాధిస్తాము, మేము ఎక్కడైనా ఒక క్షేత్రంలో కూర్చుంటాము, మాది తల్లి కూతుర్ల బంధమే అని ఆయన వదిలిన వాడే ఇప్పుడు నా భర్త నా పిల్లలు అన్న వర్డ్ వచ్చిందంటే శ్రీనివాసు ఏ సాధన చేస్తున్నాడు అని అడుగుతున్నా నేను. దీనికి సమాధానం అడగండి. కరెక్ట్. ఓకే, ఆ వర్డ్ తను అనుంటే నేను దాని ఆ విషయంలో కూడా అంటే శ్రీనివాస్ ఎందుకు అబద్ధాలు ఆడుతున్నాడు? శివతత్వంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒకసారి ఒక విధంగా ఇంకొకసారి ఇంకో విధంగా మాట్లాడుతున్నాడు అంటే మోసపూరిత మాటలే అని అంటారు మీరు, రైట్? ఓకే, మోసపూరితమైన మాటలో నా మాట వినండి స్వామి, నాకు సమయం లేదు, నేను కొంచెం దూర ప్రయాణంలో ఉన్నా. ఓకే, ఒక కన్క్లూజన్ ఇస్తాను. శ్రీనివాస్ ని కూర్చోబెట్టి నన్ను పిలవండి స్వామి, ఇంకెంత మంది గురువులు వస్తారో వాళ్ళందరినీ పిలవండి. అప్పుడు మనకి ఈ గుప్పుడు పుటానము, ఒక సాధు సంతుల యొక్క ఈ బాధ, శ్రీనివాస్ యొక్క బాధ, ఆ వర్షిని అమ్మా నాన్నల బాధ, అందరి బాధ ఒక్కసారి విరగడైతది. మీరు ఆ యొక్క అరేంజ్మెంట్ చేసి పెట్టండి. ఓకే, ఖచ్చితంగా. ఓకే, ఒక పని చేద్దాం అయితే. ఓకే, ఆ అఘోరాని, శ్రీనివాస్ అఘోరాని, వర్షిని, అరవింద్ అఘోరాని, మిమ్మల్ని అందరినీ కూడా పిలుద్దాం. సో ఎవరు అపోహల్లో ఉన్నారు, ఎవరు మోసం చేస్తున్నారు, వాస్తవం ఏంటి, ఇవన్నీ కూడా
మీరు అదొక్కటి చేయండి, కన్క్లూజన్ వచ్చేస్తుంది. ఒకటేసారి బంచ్ ఆఫ్ సెటప్ ఉంటుంది, బంచ్ ఆఫ్ డిస్కషన్స్, బంచ్ ఆఫ్ టాపిక్స్ వస్తాయి, ఒకటేసారి కన్క్లూజన్ వస్తుంది. ఓకే, షూర్, ఖచ్చితంగా చేద్దాం. ఓకే అండి, సరే, నేను కూడా అఘోరాతో మాట్లాడతాను. అఘోరాని స్టూడియోకి పిలుద్దాం, మిమ్మల్ని కూడా పిలుస్తాను. సో అందరం కూర్చుని దీనికి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. కన్క్లూజన్ తీసుకుందాము. నేను మీతో మళ్ళీ మాట్లాడతా. ఒకవేళ శ్రీనివాస్ గారు లైన్లోకి వస్తే నన్ను లైన్ తీసుకోండి ప్లీజ్. తీసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామీజీ. శివరుద్ర స్వామి కూడా చెప్తున్నారు, ఒకవేళ అఘోరాని తీసుకోవాలి అంటే అఘోరా గతంలో మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు మాట్లాడుతున్న మాటలకి కొంచెం విరుద్ధంగా ఉంది. ఆయన మోసగాడని నేను అనలేదు, ఆయన మోసం చేస్తాడని నేను అనలేదు. కానీ ఆయన గతంలో మాట్లాడిన మాటలు ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు అంటే శ్రీవర్షిని గురించి ఇప్పుడు ప్రధానంగా శ్రీవర్షిని చుట్టూ తిరుగుతోంది. గతంలో మాది తల్లి కూతుల బంధం అని అన్నారు, ఇంకేదో బంధం అన్నారు, కానీ ఇప్పుడు భార్యాభర్తల బంధం అని ఎలాగంటారు? వీటిపైన అనుమానాలు ఉన్నాయని శివరుద్ర స్వామి అంటున్నారు. కానీ బాలకృష్ణ స్వామి మాత్రం మధ్యలోనే వెళ్ళిపోయారు. కొంత వివరణ ఆయన కూడా ఇచ్చిండుంటే బాగుండేది. కానీ అఘోరా అంటుంది ఏంటి అంటే అఘోరి అండ్ ఈ అఘోరి కూడా మనకి అరవింద్ అఘోరి ఏమంటున్నారంటే అఘోరాలకు గృహస్థు ధర్మాన్ని పాటించవచ్చు. గృహస్థు ధర్మం అంటే పెళ్లి చేసుకోవచ్చు, పిల్లల్ని కనవచ్చు, జాబ్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు, సాధన కూడా చేయొచ్చు అని. అఘోరాలంటే చాలామంది అనుకుంటున్నట్టుగా ఎక్కడో మంచు కొండల్లో కూర్చునో, అడవుల్లో కూర్చునో, ఆశ్రమాల్లో కూర్చునో బయటకు రాకుండా ఉండిపోరు, ఇవన్నీ చేసుకోవచ్చు, నేను కూడా అవి చేసుకుంటాను అని. కానీ అంగాన్ని ఎందుకు ఇచ్చేశాడు అని అంటే రావణాసురుడు దగ్గర నుంచి మనం చూస్తే మనం ఏదోటి దేవుడికి సమర్పించుకుంటూ ఉంటాం. అలాగే ఆయన తన ఐడెంటిటీని కూడా సమర్పించేశాడని. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తలనీలాలు కూడా సమర్పిస్తుంటుంటాం, ముక్కులు సమర్పిస్తుంటుంటాం. అలాగే ఆయన తన అంగాన్ని ఇచ్చేశాడు. ఇంత త్యాగం ఎవరైనా చేస్తారని. హిమాలయాలకు వెళ్ళి అలాంటి మంచు కొండల్లో సాధన చేస్తే ఒక అఘోరీ సాధన ఎలా ఉంటుందో తెలుస్తుంది అని అరవింద్ అఘోరా అంటున్నారు. అండ్ ఇంకొకటి కూడా, ఒకవేళ అఘోరా మోసగాడే అయితే శ్మశానంలో పడుకోవాల్సిన అవసరం ఏంటి, ఆ చిప్పల్లో తినాల్సిన అవసరం ఏంటి, ఈ లైఫ్ స్టైల్లో ఉంటూ ఎవరిని మోసం చేయగలడు అని అరవింద్ అఘోరా అంటున్నారు. ఒకసారి మన అఘోరాని కూడా స్టూడియోకి వెళ్తాం, ఎందుకంటే ఎక్కువ మంది అఘోరీ విషయంలో అపోహలు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఒకసారి ఈ లేడీ అఘోరిని కూడా మన స్టూడియోకి పిలుద్దాం అండ్ మిగిలిన స్వామీజీని కూడా పిలుద్దాం. అసలు వాస్తవం ఏంటో ఆ రోజు మనం తేల్చేద్దాం. ఈలోపు మీరేమనుకుంటూ ఉన్నారు? అసలు అరవింద్ అఘోరీ తత్వం గురించి చెప్పిన విషయాలను బట్టి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.